మేము కూడా 100% మా దాంట్లో నిరుపేదలు ఉన్నారు, పూట గదిలేని పెళ్లి చేయకుండా ఊరేసుకొని చచ్చిపోయిన ఉన్నారు, ఇబ్బంది. చచ్చిపోయిన ఉన్నారు, చెప్పుకోలేని అవస్థతోటి చాలా బాధపడే ఉన్నారు. వాళ్ళ అవస్థ చూడలేక మేము ఈడబ్ల్యూఎస్ అవును. అడుక్కున్నాం. నా స్టూడెంట్ కాదండి, ఇలా తిరుమల గడికొక్కసారి ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతుంది కదా. అవును. బిడ్డ తిరుమల జాగ్రత్త ఉండు. ఉమ్. నీ చేతనైతే, నీ దమ్ము ఉంటే, నీ ధైర్యం ఉంటే పో, పెద్దల సభలో కూసో, ఉమ్. పోయి మాట్లాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి, నువ్వు ఇచ్చింది కాదు, నీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాదురా ఈడబ్ల్యూఎస్. ఉమ్. ఇంకోటి ఆయనకు చెప్పాలి, మంచిగా చెప్పాలి. అయితే ఈ ఈ ఈ పార్టీలోకి వచ్చిన తిరుమలయ్యకు మళ్ళొకసారి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తిరుమలయ్యకు, ఉమ్. బిడ్డ ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడు పుట్టింది కాదు, తెలుసుకోవాల్సింది. ఈడబ్ల్యూఎస్లో ఓన్లీ రెడ్డిసే లేరు, వెల్మలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, మన వైశ్యం ఉన్నారు, నాయుడు ఉన్నారు, చౌదరులు ఉన్నారు. ఈ విధంగా 11-12 మంది ఈడబ్ల్యూఎస్లో ఉన్నారు. అది కూడా ఏమిచ్చింది ఈడబ్ల్యూఎస్లో, నిజంగానే బ్యాక్వర్డ్ క్లాస్ వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుందని చెప్పన్నాడు. నా సొంతని కాదు, మేము కూడా కొట్లాడింది అందుకే. అయ్యా మాకొద్దురా మీ ఈడబ్ల్యూఎస్ల ఫలితాలు, నిరుపేదలకు నిజంగానే వాళ్ళు బతకలేని వాళ్ళకు, ఒక వైట్ రేషన్ కార్డు కావాలనుకున్నానికి, ఒక డబుల్ బెడ్రూమ్ కావాలనుకొని, నిజంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలలో వాళ్ళకున్న బిలో ప్రయారిటీ వాళ్ళకే ఈమని చెప్పని అడిగినాను తప్పితే మేము ప్రతి ఒక్కటి మేము ఇప్పుడు ఇవాళ నేను తీర్మానం మళ్ళీ నీ సిగ్నల్ టీవీ ప్రకారం బాగా క్వశ్చన్ చేస్తున్నా. నీ మున్నూరు కాపు సంఖ్య ఎంత? నువ్వు మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డాక మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు చేసిరు, ఎంతమంది ఎంపీలు చేసిరు, ఎంతో కార్పొరేషన్ చైర్మన్లు చేసిరు, మీ ఎమ్మెల్సీలు చేసిరు, ఒక్కసారి సంఖ్య తీస్తే నువ్వు కొట్లాడే సంఖ్య నేను చెప్తా. వాస్తవానికి టీడీపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఇవాళ తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ని యాదవులకు గౌడ్లకే ఉపచెప్పి పాలన చేసిందా లేదా? మనస్సాక్షి చెప్పాలి. ఇవాళ ఎవరు మాట్లాడుతున్నా మనస్సాక్షి చెప్పాలి. ఇవాళ మాదనలు ఎవరు గెలవలేదు కాబట్టి, కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి ఇవాళ ఎవరు రాలేకపోయారు. ఇవాళ ఎవరు మంత్రులు లేరు, హైదరాబాద్ మంత్రులు లేరు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడక ఏదో రెడ్లు చేస్తారు. రెడ్లు అంటే మనం మేము ఉడక చేసినాం, మళ్ళీ మీరు మా దగ్గర ఉడక చేసిరా అంతే తప్ప బీసీలకు ఎక్కడ వ్యతిరేకం కాదు. ఎవరైనా ఎందుకు వ్యతిరేకమని నాకు అర్థం కాదు. రేపు పొద్దున 4 మంది రాజ్యాంగబద్ధంగా మీరు హైదరాబాద్ మన తెలంగాణ గెలిస్తే రేపు పొద్దున ఇదే శ్రీశైలం యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు. వద్దంటమా? అడ్డం పోతామా? ఎట్టయితే అంటామా? ఇప్పుడు మాది మా చేతిలో లేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఏముండదు, అంతా ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ ఎవరు నిర్ణయిస్తే వాడే ముఖ్యమంత్రి కావాల్సిందే. ఇప్పుడు చెప్తున్నావు కదా, అయ్యా నీకు అన్యాయం జరుగుతుంది కదా శ్రీశైలం యాదవ్ గారు, రెడ్డిలో 2 పేరు చెప్పినావు, ఉత్తమ్ కుమార్ పేరు చెప్పినావు, లేకపోతే రెడ్డి పేరు చెప్పినావు, వాళ్ళు నీకు అన్యాయం చేసిరని. నువ్వు నిజంగానే నీ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అందరం బీసీలను గెలిపి ముఖ్యమంత్రిగా మేము ఆదరిస్తాం, మేము గౌరవిస్తాం. ఆయన పడేది ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు కూడా మద్దతు ఇస్తారు. ఇప్పుడు ఒకటి మిత్రమా, నాకు కులాలతోటి దేశ బాగోలేదు. నా కులాన్ని మాత్రం అనుకుంటా ఏం చెయ్యి, నేను అన్ని కులాలు నా దగ్గరికి వస్తాయి, అన్ని కులాలకు నేను సాయం చేస్తాను. కులాలు ఎందుకు తిరుగుతారని చెప్పన్న భావం తప్పితే ఇంకా వేరే లేదు. కులం విషయం వచ్చేసరికి ఇంత బాగా మాట్లాడుతున్నారు, రెడ్లు అంటున్నారు. కొంపదీసి మీ దగ్గరికి వచ్చే వ్యక్తులు ఏ కులం సంబంధించిన వాళ్ళని అడిగి మరి సాయం చేస్తారా? అందులో రెడ్డి వాళ్ళు వెలమలు ఉంటేనే సాయం చేస్తారా, లేదంటే అట్లా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు ఎవరున్నా చేస్తారా? నా ఎంబడి 10 మంది తిరిగితే 7 మంది బీసీలే ఉంటారు, 1-2 ఓసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. తప్పితే నేను నా దగ్గరకు వస్తానికి కులం పేరే ప్రస్తావం రాదు, పార్టీ పేరు ప్రస్తావం రాదు. మరి ఇలా ఎస్టీలు వచ్చారు అన్న మాకు పర్సన్ పోయినా, మా ఇన్ఛార్జ్ దగ్గర పోయినా 100% వాళ్ళకి న్యాయం చేసినాం, కమిషనర్ లెటర్ రాపించినాం, అది పని చేయమని చెప్పి వచ్చినాం. నాకు రెడ్లు అయితేనే పోయినామా, నేను ఎస్టీలు వస్తా పోలేదా? నా ఆఫీసు ప్రజాస్వామ్యం, నా ఆఫీసు ఎవరైనా రావచ్చండి. నా కులం, నా మతం, నా ప్రాంతం, నా భేదం ఏది ఉండదు, ఎవరు వచ్చినా పని చేసుకొని పోవాల్సిందే. ఎట్లా అన్నా మీకు మీ ఆఫీసు పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు ఏ ఆపదలు వచ్చినా మీకు తోచినంతగా ఇస్తూనే ఉంటారట, చేస్తూనే ఉంటారట. ఎందుకు మీకు ఆ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నగారి నుంచేనా, మీ కుటుంబం నుంచేనా, ఎట్లా? మా తాతగారి నుండి. ఓకే. ఇంటికి వచ్చినోనికి
ఉపవాసం ఉంచొద్దు అని. ఉమ్, ఇంట్లో ఉంటే లాస్ట్కు ఏది లేకున్నా, నా ఇంట్లో ఏది లేకున్నా ముందు మేము వెంకట కాలం నుంచి పేరులతోటి మామిడికాయ తొక్కు చేసేవాళ్ళం. ఉమ్, అంటే పేరుపులు తెలుసా మీకు? అవును అవును. చూసిరా పేరుపులు అంటే? అంతంత మామిడికాయ తొక్కు పెట్టేవాళ్ళం. దగ్గర దగ్గర 300-400 కాయ మామిడికాయ పెట్టి ఎవరన్నా గిన ఉంటే మాత్రం ఆ లాస్ట్కు మా ఇంట్లో ఏం లేకున్నా మామిడికాయ పచ్చడి వేసి పంపిస్తాం. ఏది లేకున్నా మా ఇంట్లో అందుబాటులో ఏది ఉంటే అది తీసిపోస్తాం, లేకపోతే సల్ల పోస్తాం, లేకపోతే పెరుగు పోస్తాం, ఏదో ఒకటి. లేకపోతే అన్నం పెడతాం, లేకపోతే బియ్యం పెడతాం, నూకలు పెడతాం. అప్పటి నుంచి వచ్చింది ఇది కూడా అట్నే నడుచుకుంటూ వచ్చింది. ఇవాళ కూడా అంతే నాది. ఉమ్, ఇప్పటికి నా ఇంట్లో ఖచ్చితంగా ఒక 50 కిలోలు 50 కాయలు 20 కాయలు ఒక 50-60 కాయల మామిడికాయ తొక్కు పెడతాయి. ఎవరు వచ్చినా వస్తే మాత్రం ఇప్పటికి కూడా పెట్టి పంపిస్తాం. సరే అన్న, ఇంత బాగా చెప్పిర్రు. రెడ్ల గురించి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి, రెడ్డి యొక్క గొప్పతనం ఏందనంటే ఏం చెప్తారు? ఇప్పుడు తిరుమల మళ్ళీ ఒక మాట అన్నాడు మొన్న. ఉమ్, ఏమన్నాడంటే ఈ తెలంగాణకు రెడ్లు బతుకొచ్చిరు అన్నాడు. ఓకే. చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నట్టుండు ఆయనకు. చరిత్ర తెలియనట్టుంది. బ్లాక్మెయిల్ చేసి బతికే కదా. చరిత్ర మర్చిపోవడం కాదు, చరిత్ర తెలియదు ఆయనకు ఫస్ట్. చరిత్ర తెలుసా తెలియదు నాకు తెలియదు, అని పక్క పెడదాం. కానీ నీ మటుకు ఆ చరిత్ర రాసుకుంటావు, నువ్వు బతకడానికి చరిత్ర రాసుకుంటావు, నువ్వు ముంచడానికి చరిత్ర రాసుకుంటావు. కానీ ఎదుటి చరిత్ర గురించి నీకు తెలియదు. కాబట్టి ఉమ్, కాకతీయ రాజులు ఏలినప్పుడు అప్పటికే మా రెడ్డి సంస్థానం మా కులం ఉంది, ఓకే. కులం ఉంది. అప్పుడు వీళ్ళు రెడ్డిలు చెప్పుకోరు కదా. మరి ఉమ్, మొన్న ఇప్పుడు ఇవాళ నువ్వు బీసీలో పోయి బీసీ అని చెప్పుకుంటున్నావు కదా. అంతకుముందు బీసీలో పోయినప్పుడు నువ్వు ఏమని చెప్పుకున్నావు? ఉమ్, మేము పట్టేళ్ళమే, మేము రెడ్లమే, మేము పోలీసు పట్టలేమే. రెడ్ల దగ్గర వీళ్ళే పరిపాలించారు కదా. ఇలా కాదని అలా పోయినావు కదా. మా తెలుపలు ఉంటారా వీళ్ళు? ఉమ్, ఇక్కడ ఎల్మూలు ఎంత తెలుపరులో, కులం గురించి ఎల్మూలు ఎంత తెలుకలలో, ఈ మునూరు కూడా తెలుకోలేదు. ఈ మునూరు పోయి బీసీలో పోయి ఈ బీసీలను మోసం చేస్తారు. రైట్ అన్న. చివరగా నా ప్రదేశంలో ఇదే ప్లేస్లో మల్లన్న గారు వచ్చి నా ఈ ప్లేస్లో మల్లన్న గారు మీ ఎదురుగా కూర్చున్నారు అనుకో, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయన? మల్లన్న నీ ప్రవర్తన మార్చుకో, నీ వ్యవహారశైలి మార్చుకో. నువ్వు రాజకీయం చేయాలనుకుంటే నీకు రాజ్యాంగం ఇచ్చిన ఎమ్మెల్సీ అధికారం ఉంది కాబట్టి నువ్వు చట్టసభలో కూర్చొని చట్టాలు చెయ్యి. కానీ కులాలు మతాల ద్వారా మాట్లాడకు. అందులో పోతే బీజేపీ మంచిది అంటివి, అన్ని లంగా అంటివి. ఇంట్లో పోస్తే బీజేపీ లంగా అంటివి. ఈ మాటలు మార్చుకో. ఈ కులాల పేర్లు పెట్టినప్పుడు మార్చుకో. అదే మీరు చెప్పదలుచు. ఇక నేను ఇంకోటి చెప్తున్నాను. మొన్న ఒక ఫంక్షన్ పోయినాం ఇద్దరు. నేను ఒక ఫంక్షన్ పోయినా, అంతా ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కదా, అంతా నల్గొండ జిల్లా లీడర్ అందరూ పాత పరిచయం ఉంటే అన్న దయాకర్ అట్లా కూడా మాట్లాడుతున్నాం. ఇంకేం నవీన్ కూడా వచ్చిండు. వచ్చిన కదా చూసిన అన్న ఎమ్మెల్సీ వస్తుందంటే, ఎందుకు ఎమ్మెల్సీ, దేనికి ఎమ్మెల్సీ? నాకైతే కాదు భయ్, మా ప్రాంతం కూడా కాదు ఎమ్మెల్సీ ఆయన. అంత సింపుల్గా కొట్టుబడేసారా? నా ప్రాంతం కూడా. నమస్తే దయాకర్ అన్న అన్నాడు. నమస్తే అన్న ఉద్యోగం బాగా నడుపుతున్నావు అన్నాడు. నడపాలి కదా, తప్పదు కదా అని అన్నా. చూద్దాం అన్నాడు. దాని గురించి వెయిట్ చేస్తున్నా అన్న. చూద్దామంటే దాని అర్థమైంది, చూద్దాం అన్నాడు. దాని గురించి వెయిట్ చేస్తున్నా అని చెప్పిన. ఓకే అన్నాడు. సరే అన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. స్టేజ్కి పోయాడు. పోయినాక 20 నిమిషాల తర్వాత పోయినా నేను. 20 నిమిషాలు పోయినా. స్టేజ్ దిగాడు. నేను పోయి పక్కన పడితే స్టేజ్ మీద దిగొచ్చి చేయి పట్టుకొని పోయి పక్కన పడి ఫోటో దించుకోండి. చేయి పట్టుకుని అన్న వదిలిపెట్టు అన్నా. ఎందుకు అన్నాడు. నీతో ఫోటో దిగాను అన్న. నేను దిగాను అన్న కూడా అలా, నేను దిగాను నీ ఫోటో, సారీ అని చేస్తే ఏరా ఏం కదా మనం ఇద్దరం ఒకటే రా అని చెప్పని ఇక వాళ్ళు అందరు నూకపోతే పోయి ఫోటో దిగినాం. అంతే తప్ప ఇష్టపూర్వకంగా దిగి నేను నా కులాన్ని గంత ఘోరంగా మాట్లాడినాక, నాకు ఉచ్చత ఆపినాక నేను ఎట్లా జీర్ణించుకుంటానా? నిజంగా అన్న ఆయనకైనా ఉచ్చ తాగాలనుకుని ఆయన నిజంగా అంటే వాళ్ళకి ఎవరెవరు మోసం చేసినా వాళ్ళు ఉచ్చ ఆయన తాగాలన్న. ఇవాళ 10 రూపాయలు బిచ్చం అడిగిన నువ్వు ఉచ్చ తాగాలి, ఆర్టీఆర్ పెట్టిన బిచ్చం అలా మోసించిన వాళ్ళు ఉచ్చ తాగాలి, 72 ఉచ్చ తాగాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీ అని చెప్పి మీకే టికెట్లు భోజన వాదం ఎత్తుకున్నావు నువ్వు, వాళ్ళు మోసించిన వాళ్ళు ఉచ్చ నువ్వు తాగాలి. రేపు మేమేం తాగాలిపోయి నాకు అర్థం కాదు. మేమైనా మీ రిజర్వేషన్ గుంజుకొని చెప్పు మల్లయ్య నువ్వే రా, మా హాస్పిటల్ దగ్గర రా, మాకు ఈడ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పాను, నా గొంతు నీ గొంతు కలపకపోతాడు, నేను కొట్లాడకపోతాడు. అరే నీకన్నా 30 ఏళ్ళ ముందు నుంచి ఈ బీసీల గురించి నిమిషాలు కృషి చేసి ఆయన వయసే దగ్గర పడ్డది. 70 ఏళ్ళకి వచ్చిండు, 70 ఏళ్ళకి వచ్చిండు ఆర్ కృష్ణయ్య గారు. ఆయనకన్నా అనుభవం ఎక్కువ ఉన్నది నీకు.
అరే నాకు ఇడ బాధ అనిపించింది అంటే ఆర్ కృష్ణని వరంగల్ సభలో కూర్చోబెట్టి అన్నా నువ్వు విషయాన్ని తీసుకో మేము ఉద్యమం చేస్తాం అన్నాడు. ఈయన ఉద్యమం చేస్తే ఊసిపోయాడు. బీసీలు మొత్తం నాశనమైనట్టే. ఏనాడు ఒక్కనాడు కూడా ఏ కులాన్ని తిట్టకుండా మా ఫలాలన్నీ ఇచ్చిన మహాత్ముడైన ఎవరు ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్యతో నువ్వు పోల్చుకుంటున్నావు అంటే ఆర్ కృష్ణయ్య అంత సభల మాటని ఒక్కనాడు ఒక కులాన్ని దూషించలే. ఆడున్న 20 మంది నిపుణులు ఎవరు మేధావులు దూషించలే. నువ్వెడ దూషిస్తావు? నీకు ఎవడిచ్చింది అధికారం? ఎస్ నువ్వు మమ్మల్ని తిట్టాలి అనుకుంటున్నావు. ఎస్ మమ్మల్ని రెడ్డినే టార్గెట్ చేయాలనుకుంటున్నావు. నువ్వు మానవత్వం నువ్వు మనిషికి పుడితే నువ్వు రిజైన్ చెయ్యి. రా ప్రజాచేత రా, మా సత్యంలో చూపిస్తాం బిడ్డ, నీ నాన్నే బాచి పెడతాం. ఇక నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీ కాదు, నీ జీవితంలో కనిపించకుండా చేస్తాం రా.